నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఉద్యోగాల కోసం సిటీలో చాలా బిజీగా బతుకుతున్న చాలామందికి విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల బోన్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, అలానే ఎనర్జీ చాలా తక్కువగా ఉండడం, మూడ్ స్వింగ్స్, ఇమ్యూనిటీ లేకపోవడం, హెయిర్ ఫాల్ లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సిటీలో ఎండలో ఉందామన్నా కూడా ఎండ అనేది చాలా మందికి ఉండదు అండి. ఇంకా విటమిన్ డి కోసం మష్రూమ్స్ని వారానికి ఒక్కసారైనా తీసుకోండి. ఇక్కడ నేను మష్రూమ్ కాజు కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పులను వేసుకుని వీటిని దోరగా వేయించేసుకుని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే నూనెలోకి 2 అంగుళాల అల్లం, 5-6 దాకా కూడా వెల్లుల్లిపాయలు వేసుకోండి. 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని వాటిని కొద్దిగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్లూజెంట్గా అయ్యేంత వరకు కూడా వేయించేసుకోండి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కూడా జీడిపప్పులు, 2 మీడియం సైజులో ఉన్న టొమాటోలు, 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుని టొమాటోలు మెత్తగా అయ్యేంత వరకు కూడా మగ్గించుకోండి. టొమాటోలు బాగా ఎర్రగా ఉన్నవి తీసుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. మనం గరిటెతో కొద్దిగా ఈ విధంగా అంటే టొమాటోలు మెత్తగా అయిపోతే ఇవి మగ్గిపోయినట్టండి. వెంటనే స్టవ్ని కట్టేసుకుని వీటిని పక్కకు తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ దాకా కూడా ఆయిల్ వేసుకుని 200 గ్రాముల దాకా కూడా మష్రూమ్ని శుభ్రంగా కడుక్కుని ఇలా కట్ చేసుకుని వీటిని కూడా బాగా వేయించేసుకోండి. మష్రూమ్స్లోంచి ఆటోమేటిక్గా నీళ్ళు వస్తాయండి. ఆ నీళ్ళంతా కూడా ఎగిరిపోయేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసేసుకోండి. ఇంకా నీళ్లు ఎంతో లేవనిపించుకుని దీంట్లోకి 1/2 టీ స్పూన్ దాకా కూడా ఉప్పు వేసుకుని మరొక నిమిషం పాటు వీటిని వేయించేసుకుంటే సరిపోతుంది. 1 నిమిషం అయిపోయిన తర్వాత ఈ మష్రూమ్స్ అన్నిటిని కూడా పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే పాన్లోకి మరొక టీ స్పూన్ దాకా కూడా నూనెను వేసుకుని 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 యాలుకని 1 నిమిషం పాటు అలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు వీటిని వేయించేసుకోండి. 2-3 నిమిషాలు అయిపోయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా కూడా కారాన్ని వేసుకోండి. అలానే ఈ కూర మంచి రంగు రావడం కోసం 1 టీ స్పూన్ దాకా కూడా కాశ్మీరీ కారం, 1 టీ స్పూన్ దాకా కూడా ధనియాలు, జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ అంతా గరం మసాలా కూడా వేసుకోండి. ఈ కర్రీ స్పైసీగా ఏముండదండి, చాలా కమ్మగా క్రీమీగా ఉంటుంది. అలానే 1 టీ స్పూన్ దాకా కూడా కసూరి మేతిని వేసుకుని అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకోండి. టొమాటోలు మగ్గించినప్పుడు ఉప్పు, అలానే మష్రూమ్స్లో ఉప్పు ఉంటుంది కదండి, ఆ 2 కూడా సరిపోతాయి. కావాలనుకుంటే తర్వాత చెక్ చేసుకుని వేసుకోవచ్చు. ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దీంట్లోకి 1/3 గ్లాస్ దాకా కూడా నీళ్ళని పోసుకుని అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకుని ఇలా ఉడకడం మొదలైన తర్వాత దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నిటిని కూడా వేసేసుకోండి. అదేవిధంగా ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా దీంట్లోకి వేసుకుని అంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకుని దీన్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కూర అంతా కూడా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించేసుకోండి. మధ్య మధ్యలో తీసుకుని అటు ఇటు కలుపుకోండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకుని ఉప్పు అడ్జస్ట్ చేసుకుని మరొక్కసారి బాగా కలిపేసుకుని ఈ కూరని దగ్గర పడనివ్వండి. నూనె ఈ విధంగా చక్కగా పైకి తేలి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కాకుండా సెమీగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో జీడిపప్పు ఉండడం వల్ల చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గర పడిపోతుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ని కట్టేసుకుని దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరని వేసేసుకుని మరొకసారి కలిపేసుకుంటే మష్రూమ్ కాజు కర్రీ రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.